తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ మాస్టర్స్, విజయవాడ నుంచి కళావతి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. హృదయానికి మనసుకి తేడా ఏంటి? ఇది వారి ప్రశ్న. మనసు కోరికలకు ప్రతీక, మానవ జీవితానికి ప్రతీక. హృదయము దైవానికి ప్రతీక, దివ్యత్వానికి ప్రతీక. ఈ రెండు ఉండాలి మనకి. అయితే ఏది ఎంత ఉండాలో అంత ఉండాలి. ఎప్పుడు దేన్ని ఉపయోగించాలో దాన్ని ఉపయోగించాలి. బట్ ఎప్పుడు హృదయంతోనే ఉండాలి. ప్రతి మనిషిలో రెండు ఉంటాయండి. ఎవరు ఎంత వాడుకుంటారు అన్నది వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. కానీ 99.99% మంది మనసునే వాడుతున్నారు, హృదయాన్ని ఎవరు వాడట్లా. సో ముందు మనసు అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు మాంసం కొనడానికి ఒక దుకాణంకి వెళ్ళారు, చికెన్ సెంటర్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బాబు 1/2 kg అమ్మా అని మీరు ఆ చికెన్ సెంటర్ అతన్ని చెప్పారు. చెప్పగానే వాడు ఏం చేశాడు, అందులో ఉన్న కోడిని తీసి దాని మెడకాయ నరికాడు. నరకగానే అది రక్తం ఓడుతూ తన తల తెగి గిలగిలా కొట్టుకుంటుంది. మీరు దాన్ని చూడగలరా? మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని మీరు చూడలేరు. మనం చూడలేం, దాన్ని మొహం తిప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ మీ హృదయం సజీవంగా ఉంది కాబట్టి, మీ లోపల హృదయం ఉంది కాబట్టి. దాని యొక్క బాధను మీరు చూడలేరు కాబట్టి, దాని బాధ ఆ గిలగిల కొట్టుకోవటం మీరు చూడలేరు, నిజంగా చూడలేరు. అలాగా మీరే కాదు, ఆ కోసిన వాడు కూడా చూడలేడు. దాన్ని గబాలమని ఇసిరేస్తాడు పక్కకి. వాడు కళ్ళు అటు తిరుగుతాయి మీరు చూడని కావలిస్తే. మేకలను కోసేవాడు, జంతువులు కోసేవాళ్ళు, నరికేవాళ్ళు వాళ్ళ ఉత్సాహంతో ఆనందంతో ఆ పని చేయరు. వాళ్ళ మొహం చూడండి, అర్థమవుతుంది మీకు. వాళ్ళ మొహం పక్కకు పెట్టుకుని కోస్తారు. అంటే వాళ్ళ లోపల వాళ్ళ హృదయం చెప్తుంది వద్దని. మరి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దాన్ని అలా కోసారు, ఎందుకు మీరు తింటున్నారు అంటే అది మనసు ప్రేరేపిస్తుంది మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందాక చెప్పుకున్నాం, మీరు దాన్ని కోసినప్పుడు మీరు చూడలేకపోయారు, మొహం తిప్పుకున్నారు పక్కకి. కాసేపటి తర్వాత దానిలో కదలికలు ఆగిపోయాక, చచ్చిపోయాక మీరు ఆ మాంసాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి తెచ్చుకుంటారు. అప్పుడు కానీ మీ లోపల ప్రశ్న వస్తుంది, అయ్యో పాపం అని. వెంటనే మీ మనసు మీకు ఆన్సర్ రెడీ చేస్తుంది. మనం తినపోతే అలాగా, ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే, ఈ మానవుల కోసం పుట్టినవే, ఏదో లాజిక్స్, బోల్డ్ లాజిక్స్. మనం ఎతకాలే కానీ లాజిక్లు కరువే ఉంది. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మీ పక్కోడు రెడీగా పెట్టుకొని కూర్చుంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీ మనసును ఫాలో అవ్వకండి, మీ హృదయాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే అది దైవం, అది శుద్ధ చైతన్యం. మనసు మానవ దేహం, కోరికల నుంచి, ఇంద్రియాల నుంచి, విపత్కరాల నుంచి, అనుభవాల నుంచి వచ్చిందనమాట. అది మనసేమో రాక్షసుడికి ప్రతీక, హృదయమేమో దైవానికి ప్రతీక. మీరు రెండింటి మధ్యలో ఉంటారు. భగవంతుడు ఒక రాక్షసత్వాన్ని ప్రేరేపించే మనసుని, దైవత్వాన్ని ప్రేరేపించే హృదయాన్ని రెండింటి నుంచి పంపిస్తాడు. మీరు దేని పెట్టుకొని డెవలప్ అవుతారా అన్నది మీ చాయిస్. సో మీరు కాళీమాత కదండి, దుర్గామాత సింబల్ చూడండి. దుర్గామాత ఎలా ఉంటుందంటే, ఆమె నుంచొని ఉంటుంది, ఒక పులి ఒక సింహం ఉంటుంది ఆమె వెనుక. ఆమె పాదాల కింద ఒక రాక్షసు ఉంటారు, మహిషాసుర మర్దిని అంటారు ఆ రూపాన్ని, మహిషాసుర మర్దిని. అక్కడ మహిషాసుడు అంటే రాక్షసుడు. ఆమె రాక్షసుని మర్దిస్తుంది, అంటే నొక్కి పెట్టింది అనమాట రాక్షసుని. సింహం ఏమో స్వేచ్ఛగా వదిలింది సింహాన్ని. దాని అర్థం ఏంటంటే, అక్కడ అమ్మవారు అంటే మనమే. మహిషాసుర మర్దిని అంటే ఆ సింబల్లో ఉన్న అమ్మవారు మనం, జీవుడు. మీ కాళ్ళ కింద ఉన్నది, ఆమె కాళ్ళ కింద ఉన్నది మనసు, రాక్షసుడు. సింహము హృదయం. మీరు ఎప్పుడు కూడా మీ మనసుని తొక్కి పెట్టాలి. మీరు కాళ్ళ కింద ఇక్కడ ఆగు మీరు తొక్కి పెట్టాలి. యాక్చువల్గా మనసు మనల్ని తొక్కి పెట్టింది ఇప్పుడు. అందుకే మనసు చెయ్యమని అన్నీ చేస్తున్నాం. హృదయం చెప్పిన చెయ్యం, ఎవరో హృదయం చెప్పిన చెయ్యం, మనసు చెప్పిన చేస్తాం. మీరు ఇందాక ఎగ్జాంపుల్ అది చెప్పాను, చాలా ఉన్నాయి ఇలాంటివి.
మీకు అయ్యో పాపం అని రోజుకు 4-5 సార్లు అనిపిస్తుంది, కానీ అయ్యో పాపాన్ని మాత్రం మీరు పట్టించుకోరు. అయ్యో పాపమని వదిలేస్తారు, ఒక నిట్టూరు పీడ్చి మీ పని మీరు చేసుకుంటారు. వీలైతే దేవుడా కాపాడాను ఒక మాట అనుకొని మన పని మనం చేసుకుంటాం. అదంతా మనసు చేసే చర్యలు అనమాట. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషిలోనూ ఒసామా బిన్ లాడెన్లో కూడా మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది. రెండో ప్రపంచం జరిగినప్పుడు హిట్లర్ ఏం చేశాడంటే 2000 మంది సైన్యాన్ని పట్టుకున్నాడు, సోవియట్ సైన్యాన్ని. యుద్ధం అయిపోయింది, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి. హిట్లర్ ఏం చేశాడంటే ఆ సైన్యాన్ని ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక సైనిక అధికారి ఏమన్నాడంటే, సార్ వీళ్ళందరినీ ఉత్తున ఎందుకు ఇవ్వడం, ప్రాణాలతో ఇవ్వాలి, యుద్ధం అయిపోయింది, యుద్ధాలన్నీ పూర్తి అయిపోయినాయి కాబట్టి, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది కాబట్టి మనం వాళ్ళ సైనికులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి ఊరికి ఇవ్వడం ఎందుకు, వీళ్ళ ప్రాణాలతో ఇవ్వమనే కండిషన్ ఉందే కానీ గుడ్డి వాళ్ళని చేసిద్దామండి, కండిషన్ అది అయితే లేదు కదా అని అన్నాడు. అనగానే సరే హిట్లర్ ఓకే అన్నాడు. 2000 మందికి కళ్ళు పొడి చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు బాధతో. అప్పుడు హిట్లర్ కిందకు వచ్చాడు. ఒక్కసారి వాడి హృదయం కదిలిపోయింది. ఎందుకు అరుస్తున్నారు, అంత భయంకరంగా కేకలు పెడుతున్నారు, దొల్లి ఏడుస్తున్నారు ఈ సైనికులు, ఏమైంది అని అడిగితే, సార్ కళ్ళు పొడిస్తే ఏడవరా అండి అన్నాడు ఒక సైనికుడు. అప్పటికి 500 మందికి పొడి చేశారు. అయ్యో పాపం అన్నాడు ఆయన. అయ్యో పాపం, సరే వదిలే ఆపేయండి అన్నాడు. అనగానే పక్కనే ఉన్న సైనిక అధికారి వచ్చి, ఏంటి సార్ ఆపేది, మన వాళ్ళని ఎంతమందిని చంపారు వీళ్ళ పట్ల మీరు జాలి చూపిస్తారంటే, నో మీరు ఆర్డర్ ఇవ్వండి మళ్ళీ పొడి చేస్తాం అన్నారు. అంతేనంటావా, అంతేనండి, మనం అంటే ఒక భయం ఉండాలండి, సరే అయితే పొడి చేయండి అన్నాడు. ఆయన చెవులు మూసుకొని అవి వినలేక పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకుందాం. హిట్లరు ఒక క్షణం ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడు. భయంకరమైన నరరూప రాక్షసుడైన హిట్లరు, ఈ యుగంలో ఎన్నో వేల మంది లక్షల మందిని చంపిన హిట్లరు యుద్ధం పేరుతో అంత జాలి ఎందుకుంది హిట్లర్లో అంటే అది హృదయం ఉంది. మరి ఎందుకు అలాంటి పనులు చేశాడు, హృదయం మీద ముసుగులేశాడు. హిట్లర్ ఏం చేశాడు, పర్వాలేదు, పక్కనే ఉన్న సైనిక అధికారి మాట్లాడినాడు అంతే. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఒకడేమో హృదయాన్ని ప్రేరేపించేవాడు ఉంటాడు, ఒకడేమో మనసు ప్రేరేపించేవాడు ఉంటాడు. మన దురదృష్టం ఏంటంటే మనసు ప్రేరేపించే వాళ్ళతో మనం ఎక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పింది వింటాం. సో ఆ మనసు ప్రేరేపించాడు కాబట్టి, వాడి మాట్లాడినాడు కాబట్టి ఆ ధర్మాన్ని చేశాడు. అదే హృదయాన్ని ప్రేరేపించే సత్పురుషుడు మాట్లాడినాడు అనుకోండి, అవునయ్యా యుద్ధం అయిపోయింది, అయిందేదో అయింది, మీరు వాళ్ళని చంపారు, వాళ్ళు మిమ్మల్ని చంపారు, ఓవర్, వాళ్ళని ఎందుకు కళ్ళుబడిచే వాళ్ళు, దానివల్ల నీకేం వస్తుంది అనే వాడి మాట వినుంటే హృదయం పనిచేసి ఉండేది. అప్పుడు హిట్లర్ రాక్షసుడు కాకుండా దేవుడు అయ్యేవాడు. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని నడిపించేది రెండే, ఒకటి మనసు, రెండు హృదయం. మనసు ప్రేరేపించే వాళ్ళతో సావాసం చేశారా మీరు దుర్జనులు అయిపోతారు, హృదయాన్ని ప్రేరేపించే వాళ్ళతో సావాసం చేశారా సజ్జనులు అయిపోతారు. కర్ణుడు అర్జునుడు యుద్ధం తీసుకుందాం. కర్ణుడు బలవంతుడా అర్జునుడు బలవంతుడా అంటే కర్ణుడే బలవంతుడు. మరి యుద్ధంలో ఎందుకు కర్ణుడు ఓడిపోయాడంటే కర్ణుడు మనసు ప్రేరేపించే దుర్యోధనులతో శకునులతో సావాసం చేశాడు. అర్జునుడు హృదయాన్ని ప్రేరేపించే కృష్ణుడితో సావాసం చేశాడు. ఇది తేడా. ఎప్పటికైనా సరే దైవందే గెలుపు, ధర్మందే గెలుపు, హృదయందే గెలుపు. సో మై డియర్ ఫ్రెండ్స్, హృదయం చెప్పే మాట విన్నాం. హృదయం ఎప్పుడు సత్యాన్ని చెప్తుంది, ప్రేమని చెప్తుంది, దివ్యత్వాన్ని చెప్తుంది. దాన్ని ప్రేరేపించే సత్పురుషులతో కలిసి ఉందాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.